గిరిజన ప్రాంతాల్లోని బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ప్రవేశపెట్టిన పథకం అది. కానీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఫలితం లేకుండా పోతోంది. పథకం ప్రవేశపెట్టినప్పుడు చేసిన హడావిడి ప్రస్తుతం కనిపించడం లేదు. దీనిపై ఆశలు పెట్టుకున్న గిరిజన ప్రజల ఆశలు నెరవేరడం లేదు. ఖమ్మం జిల్లాలో గిరిపుత్రులకు నిరాశను మిగిల్చిన జలప్రభ పథకంపై హ్యావ్ ఎ లుక్. వర్షాభావ పరిస్థితుల్లోనూ బోర్ల సాయంతో ఏజెన్సీ ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు గత ప్రభుత్వం ఇందిరా జలప్రభ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్కు ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి అడ్డంకులే ఎదురవుతున్నాయి. సంబంధిత శాఖల అధికారుల నిర్లక్ష్యంతో జలప్రభ పథకం నత్తనడకన సాగుతోంది. నిరుపేద ఎస్సీ ఎస్టీల భూముల్లో వేసిన బోర్లకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో అవి నిరుపయోగంగా ఉన్నాయి. ట్రాన్స్కో చేయూత లేక రైతులు దిగాలుగా ఉన్నారు. వాటికి ఇంతవరకు నీళ్లు ఉన్నప్పటికి కూడా ఇంతవరకు బోర్ కనెక్షన్స్ కానివ్వండి, కరెంటు జెన్కో వాళ్ళని అడిగితే వాటికి ఇంతవరకు ఏమీ కనెక్షన్స్ ఇవ్వకుండా, పోల్స్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ బోర్లకు కనెక్షన్స్ ఇచ్చేసి రైతులను ఆదుకుంటారని కోరుకుంటా ఉన్నాం. ఖమ్మం జిల్లాలో 2011 అక్టోబర్లో ఇందిరా జలప్రభ పథకం ప్రారంభమైంది. 61 కోట్ల 41 లక్షల వ్యయంతో ఎస్సీ ఎస్టీలకు చెందిన 85,000 ఎకరాలను సాగులోకి తేవాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు సాగులోకి వచ్చింది 4,000 ఎకరాలే. పథకం ప్రారంభమై 5 ఏళ్లైనా 5% కూడా ప్రగతిని సాధించలేదు. జిల్లాకు 1945 బోర్లు మంజూరైతే అందులో 1600 బోర్లు డ్రిల్ చేయగా 70 బోర్లు ఫెయిల్ అయ్యాయి. సక్సెస్ అయిన 590 బోర్లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. కానీ ఇంకా 740 బోర్లకు కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఖమ్మం జిల్లాలో ఇందిరా జలప్రభ కింద 1244 అప్లికేషన్స్ మాకు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇంకా బ్యాలెన్స్ ఇంకా వస్తున్నాయి. ఇంకా రైతులకు కూడా కొంచెం అందుబాటులో మేము 9 గంటల కరెంట్ ఇవ్వడానికి ఆ పనిలో కూడా ఇమిడి ఉండటం వలన ఇందిరా జలప్రభకి ఛాయశక్తుల మార్చిలోపు అన్ని కంప్లీట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకొని ఉన్నాము. ఏదైనా ఇప్పుడు మాకు డిసెంబర్ వరకు వచ్చిన అప్లికేషన్స్కి శాంక్షన్ అయ్యి పేమెంట్ అయిన వాటికి మార్చిలోపు క్లోజ్ చేస్తాము. విద్యుత్ కనెక్షన్ల కోసం ఖర్చయ్యే 2 కోట్లను డ్వామా అధికారులు ట్రాన్స్కోకు చెల్లించినా పనులు మాత్రం సాగటం లేదు. ఖరీఫ్లో వేసిన బోర్లకు కనెక్షన్ ఇచ్చేందుకు పంటలను సాకుగా చూపారు అధికారులు. ప్రస్తుతం రబీలో పంటల సాగు అంతగా లేకపోయినా పనులు చేయటం లేదు. ఈ మధ్య ట్రాన్స్కో సీఎండీ జిల్లా సమీక్షలో వెంటనే కనెక్షన్లు ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. అయినా పనులు జరగటం లేదు. విద్యుత్తు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయిందని అంటున్నారు రైతులు. ఇందిరా జలప్రభ కింద బోర్లు వేసి 1 ఇయర్ అవుతున్నా ఇంతవరకు కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు. జెన్కో వాళ్ళ చుట్టూ తిరిగినా కానీ కూడా ఇంతవరకు ఏమీ స్పందించట్లేదు. జెన్కో వాళ్ళు స్పందించి కరెంట్ కనెక్షన్ ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఖమ్మం జిల్లాలో ఇందిరా జలప్రభను ఓవైపు జిల్లా యంత్రాంగం, మరోవైపు ట్రాన్స్కో అధికారులు పక్కన పెట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వేసిన బోర్లకు కనెక్షన్లిచ్చి మోటార్లను అమర్చాలని కోరుతున్నారు రైతులు.